వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ఇవాళ జనరబడి నిమిత్తంగా 2025 జనరబడి నిమిత్తంగా వచ్చినటువంటి సభ్యులందరికీ నమస్కారాలండి. అదేవిధంగా మన పత్రికా విలేకరులకు, పెద్దలకి, ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికి కూడా నమస్కారాలండి. మా గ్రామంలో ఈ పిఎస్సిఎస్ 10,000తో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 17,43,00,000 రూపాయలు వ్యాపారం చేసేటువంటి స్థాయికి దిగినందుకు చాలా సంతోషిస్తున్నామండి. కానీ మధ్యకాలంలో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, అనేకమైన రైతుల ఇబ్బందుల వల్ల, ఏ కారణం చేతనో మరి వసూలు అనేటువంటిది చాలా కష్టతరంగా మారిందండి. ఈ సొసైటీకి అది బరువుగా మారిందండి. ఈ కోఆపరేటివ్ సొసైటీకి 4 కోట్ల రూపాయలు ఇన్బ్యాలెన్స్ లో ఉన్నది. అంటే డబ్బు ఎక్కడికి పోలేదండి, ఉంది, రైతుల దగ్గర ఉంది. వాళ్ళు ఇచ్చినట్లయితే మా సొసైటీ లాభాల్లోనే నడవడానికి ఏమాత్రం కూడా తేడా లేకుండా లాభాల్లో ఉంటుందండి. ఈ మరి రైతులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి ఏం చేశారో గతంలో నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వసూలు అవ్వక మాత్రమే ఇన్బ్యాలెన్స్ లో ఉన్నది మా సొసైటీ అనేటువంటిది నా నమ్మకం అండి. తప్పనిసరిగా వచ్చే 6 మాసాల్లోనూ మా సొసైటీని కంప్యూటరీకరణ చేసినందుకు మరి ధన్యవాదాలండి. మరి అదేవిధంగా మా సొసైటీ తరఫు నుంచి మేము ధాన్యం కొనుగోలు కేంద్రం రూపంగా కానీ మరి సిఎస్సి మరి కంప్యూటరీకరణ చేసి మరి మన ఈ యొక్క ఈ సిఎస్సి అంటే ఇంచుమించుగా మన మీ సేవా కేంద్రంలా పనిచేస్తుంది. ఇది అటువంటిది కంప్యూటరీకరణ చేసి ఇక్కడ ఒక వ్యక్తిని కంప్యూటర్ చేసేటువంటి వ్యక్తిని నియమించి ఖచ్చితంగా ఇక్కడ రైతులకి అందరూ కూడా సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తామండి. అదేవిధంగా రైతులకి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, మరి కార్డులు మార్చుకునే విషయంలో కానీ, అన్ని విషయాల్లోనూ గ్రామస్తులందరికీ కూడా అనుగుణంగా ఉండేలాగా అన్ని విషయాలు కూడా ఇక్కడ మేము చర్చించి మరి గతంలో ఉండేటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మా బాధ్యతగా దాన్ని కూడా ఓపెన్ చేసి మరి ఇంచుమించుగా దాన్ని బాగు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా కనీసం వారి పేరు పెట్టి ఉచితంగానే సరే నీరు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం చొప్పున ఈ యొక్క వాటర్ ప్లాంట్ ని దాని మీద చర్య తీసుకుంటామండి. కొల్లిపిల్ల రామన్న గారు అనేటువంటి మహనీయుడు దానికి 2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి దాన్ని పెట్టించారు. ఆ మహానుభావుడు ధన్యవాదాలండి. మేము అది ఉపయోగించుకోలేకపోతే మా చేతకంతనం ఇది, దాన్ని ఉపయోగించడానికి మా ప్రయత్నాలు చేస్తామండి. ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ఈ స్టాఫ్ కి కంప్యూటర్ మీద అవగాహన లేదండి. అంటే కంప్యూటర్ మీద అవగాహన ఉన్నటువంటి స్టాఫ్ నియమించుకుని కోఆపరేటివ్ సొసైటీని లాభాల పట్ల నడిపించడానికి, కొత్త లోన్లు ఇవ్వడానికి మేము ఏమాత్రం కూడా ఏ రోజును కూడా మానకుండా మేము కృషి చేసి గత వైభవాన్ని మరి కోఆపరేటివ్ సొసైటీకి తీసుకురావాలనేటువంటి సంకల్పం మేము ఇవాళ జంపబట్టి పెట్టామండి. ఖచ్చితంగా మా సభ్యులందరి సహకారంతో ఈ సొసైటీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురాగలనేటువంటి నమ్మకం నాకు ఉందండి. గతంలో రైతులు కట్టలేకపోయినటువంటి రైతులు, పెద్దవారు, స్తోమత ఉన్నటువంటి వారు కష్టపడి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని ఏం చేయాలని మమ్మల్ని సంప్రదించినట్టయితే వారికి మరోళ్ళను ఏర్పాటు చేయడమో లేకపోతే ఏం చేయడం అనేటువంటి చేస్తామండి. చేసి ఖచ్చితంగా సొసైటీ కలెక్షన్ అయినట్టయితే మా సొసైటీ లాభాల్లోనే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సొసైటీలు బాగు చేయాలని, బాగుపడతాయని సంకల్పంలో మాకు ఈ బాధ్యతను అప్పగించారండి. రెస్పాన్సిబిలిటీగా ఈ సొసైటీ గురించి కృషి చేస్తానని చెప్పేసి మరి మేము చెప్పుకుంటూ మరి ఇవాళ ఇక్కడ ఈ బూరుపూడి గ్రామంలో జరిగినటువంటి జంపలపడి నిమిత్తంగా సొసైటీ లాసులో ఉంది, ఎవరు దుబ్బేసాడని మాత్రం అనుకోవట్లేదండి. ఉందండి, రైతుల దగ్గర వాళ్ళు వసూలు చేయాలండి. వసూలు చేసినట్లయితే లాభాల్లో ఉంటుందనేటువంటి నమ్మకం నాకు ఉందండి. మా సొసైటీని ఎవరిని చిన్నబుచ్చడానికి కానీ మరో కాదండి. అందరూ కూడా సభ్యులందరూ కూడా నాది అనేటువంటి బాధ్యత చొప్పున ముందుకు వచ్చి కట్టినట్లయితే మా సొసైటీ లాభాల్లో ఇప్పుడు కూడా లాభాల్లోనే ఉందండి. మరి దాన్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా దీన్ని బాగు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ మూలంగా తెలియజేస్తున్నామండి. వెంటనే నాగేశ్వరరావు, ఈ 3 Man కమిటీ చైర్మన్, బూరుపూడి.